అలానే మిస్యూజ్ రావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని వ్యవస్థలని ఇప్పుడు సరిచేస్తూ ఉన్నారు. అసంఘటిత రంగం వాళ్ళని ఇప్పుడు రకరకాలుగా పిలుస్తూ ఉన్నారు, రకరకాలుగా భావిస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా ఒక గొడుగు కింద తీసుకొచ్చి వాళ్ళకి కార్మిక చట్టాలు, కంపెనీలు ఒకవేళ జీతాలు ఇవ్వకపోతే కంపెనీల మీద చర్య తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్మిక చట్టాల్లో 29ని కుదించేసి 4 ప్రత్యేకమైన కార్మిక చట్టాల కోడ్ కింద తీసుకొచ్చి అసంఘటితంగా ఉండేటువంటి కార్మికులందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగులు ఏ విధంగా అయితే బెనిఫిట్స్ పొందుతున్నారో ఆ తరహా బెనిఫిట్స్ ని ఇంచుమించుగా ఇచ్చేలాగా నరేంద్ర మోడీ గారు ఆ చట్టాలని సవరించారు. కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు చట్టాలను తయారు చేసింది. ఇప్పటి వరకు ఏంటి, ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన విధంగా జీతాలు ఇవ్వట్లేదు. ప్రైవేటు సంస్థల్లో జీతాలు కొన్ని ఇస్తే ఇస్తారు, లేదంటే లేదు. ప్రైవేటు ఆర్గనైజేషన్స్ ని అడిగేటువంటి పరిస్థితి కూడా లేదు. అలాగే 7వ తారీఖు లోపల ఖచ్చితంగా జీతాలు ఇవ్వాలి అనేటువంటి ఒక నిబంధనని తీసుకొచ్చింది. సో 7వ తారీఖు లోపల జీతాలు ఇవ్వకపోతే ప్రైవేట్ కంపెనీలు వాటిని క్లోజ్ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం ప్రైవేటు యాజమాన్యాలకు కూడా అనుకూలంగా ఉండేటువంటి కొన్ని కోడ్స్ ని కూడా తీసుకొచ్చింది. చాలా ప్రైవేట్ కంపెనీలు ప్రైవేటు ఉద్యోగులని, వాళ్ళ మేధస్సుని, వాళ్ళ శ్రమని దోచుకుంటూ ఉన్నాయి. ప్రభుత్వ విభాగాల్లో అలా ఉండదు. కానీ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగుల యొక్క కష్టాన్ని దోచుకుంటూ ఉంటారు. అందుకే కార్మిక చట్టాలని సవరించారు. 29 వరకు ఉన్నటువంటి కార్మిక చట్టాలని కుదించేసి 4కి తీసుకొచ్చి ఆ 4 పరిధిలో కొన్ని నిబంధనలు పెట్టారు. ఇన్ని పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు ఐటీ సెక్టారు ఈ పరిధిలోకి ఇప్పుడు వస్తుంది. ఇంతకుముందు కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చేది కాదు, సర్వీస్ సెక్టార్ అనేవాళ్ళు దాన్ని. ఇప్పుడు అమెజాన్ తాజాగా 14,000 మందిని తీసేసింది. మరి ఎవరిని అడిగారు వాళ్ళు? 14,000 మందిని. అందులో కూడా అమెజాన్ టెక్కీలని తీసేసింది. అమెజాన్లో ఉండే టెక్కీలని, ఫీల్డ్ షాప్ని కాదు, అమెజాన్లో ఉండేటువంటి టెక్కీలని తీసేసింది. 14,000 మంది అంటే పెద్ద సంఖ్య. గతంలో 30,000 మందిని తీసేసింది. దాదాపుగా ఇప్పటి వరకు అమెజాన్ 40% మంది ఉద్యోగులను తీసేసిందని చెప్పి న్యూస్ వస్తూ ఉంది. ఒక అమెజానే కాదు, టీసీఎస్ కానీ, అనేక కంపెనీలు, విప్రో కానీ, యాక్సెంజర్ కానీ, క్యాప్జెమినీ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇలా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా, గూగుల్ కానీ, ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ని తొలగించుకుంటూ వస్తున్నాయి. అదేమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మొత్తం మారిపోతుంది, కాబట్టి మిమ్మల్ని మేము భరాయించలేము, మీరు వెళ్ళిపోండి గౌరవంగా అని చెప్తున్నారు. అయితే టీసీఎస్ మాత్రం చాలా గౌరవంగా పంపిస్తుంది ఎంప్లాయీస్ని. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఐటీ సెక్టర్లో ఉండేటువంటి పీపుల్. అందుకే ఇప్పుడు కార్మిక చట్టం పరిధిలోకి దాన్ని కూడా తీసుకొచ్చి, దాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కోడ్ కిందకు తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పించేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. కొన్ని లక్షల మందిని ఐటీ ఉద్యోగులను తీసేస్తున్నారు. వాళ్ళు రోడ్డును పడితే కనుక మిగతా సెక్టార్లు అన్ని రోడ్డును పడే అవకాశం ఉంది. దాని మీద ఆధారపడి ఉన్నటువంటి అనేక అనుబంధ రంగాలు ఉన్నాయి. ఈ అనుబంధ రంగాల్లో ప్రత్యేకించి రియల్ ఎస్టేటు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవి కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఐటీ సెక్టార్ని కాపాడుకోవాలి, సర్వీస్ సెక్టార్ని కాపాడుకోవాలి. సర్వీస్ సెక్టార్ లేకపోతే కనుక అసలు టోటల్గా ఇప్పుడు వ్యవస్థ కాదు, సమాజం నిలబడేటువంటి పరిస్థితి లేదు. అగ్రికల్చర్కి కూడా టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసేటువంటి రోజులు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో సర్వీస్ సెక్టార్ని కనుక మనం కాపాడుకోలేకపోతే, సర్వీస్ సెక్టార్లో ఉండేటువంటి ఎంప్లాయీని కనుక కాపాడుకోలేకపోతే నష్టం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేకమైన కార్మిక చట్టాన్ని తీసుకొచ్చి దాని పరిధిలోకి ఐటీ సెక్టార్ని కూడా తీసుకొచ్చి ప్రతి నెల 7వ తారీఖు లోపల జీతాలు ఇవ్వకపోతే కనుక ఆ కంపెనీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇది కేవలం ఐటీ కంపెనీలకే కాదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ప్రతి దానికి కూడా. ఉదాహరణకి మీడియా తీసుకుందాం. మీడియాలో అత్యంత శ్రమ దోపిడీ ఉంటుంది. ఏవో కొన్ని టాప్ 5 ఛానల్స్ లేదంటే టాప్ కంపెనీలు తప్ప, మీడియా హౌసెస్ తప్ప మిగతావన్నీ కూడా జర్నలిస్టులకి డబ్బులు ఇవ్వకపోగా జర్నలిస్టుల నుంచే డబ్బులు దోచుకునేటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటికి గొడ్డలు పెట్టు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నటువంటి చట్టం. ఈ చట్టాన్ని కూడా ధిక్కరించి మేము ఇంకా ఆర్గనైజేషన్స్ నడుపుకుంటాము అని అంటే కనుక అది ఒప్పుకోము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.
ఇప్పటి వరకు కార్మిక చట్టాలు ఉన్నాయి, కార్మిక చట్టాలను కాపాడేటువంటి అధికార యంత్రాంగం ఉంది, అయినప్పటికీ వాటిని వీటిని కూడా లెక్క పెట్టలేదు ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు. ఉద్యోగులకి జీతాలు ఇవ్వకపోయినా కానీ అడిగేటువంటి పరిస్థితి లేదు. లేబర్ కమిషనర్ కోర్టులో కేసు వేస్తారు, దానికి కంపెనీ తరపు నుంచి ఒక అడ్వకేట్ ఉంటారు కాబట్టి అతను అటెండ్ అవుతారు, ఎంప్లాయీ అటెండ్ కాలేరు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీడియా హౌసెస్లోనే చాలా మంది జీతాలు ఎగ్గొట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. మెయిన్ ఛానల్స్ లో ఉండేటువంటి వాళ్ళు పిఎఫ్ ఎవరు మెయిన్ ఛానల్స్ వాళ్ళు చాలా మందికి. అలాగే కొన్ని ఛానల్స్ అయితే ఏకంగా అసలు జీతాలు ఇవ్వరు, జీతాలు అడిగితే కోత పెడతారు ఇష్టానుసారంగా, పని ఏమైనా చేయించుకుంటారు, జీతాలు ఇవ్వరు. ఇలాంటి సిచ్యువేషన్ ప్రైవేట్ కంపెనీల్లో ఉంది. ఒక మీడియా రంగంలోనే కాదు, అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అలానే ఉంది, సర్వీస్ సెక్టర్లో అలానే ఉంది, స్టార్టప్ కంపెనీల్లో అలానే ఉంది. ఇలా అన్ని కంపెనీల్లో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు సీరియస్గా ఆలోచించి ఉద్యోగ భద్రత ప్రైవేటు ఎంప్లాయీస్ కూడా కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఏంటి ఆ చట్టం అనేది ఒకసారి చూద్దాం. ఆ చట్టంలోని ప్రధాన అంశాలు ఏంటనే చూద్దాం. దేశంలోని కోట్లాది మంది ఉద్యోగుల సంక్షేమం భద్రతను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న 29 పాత కార్మిక చట్టాలను ఏకీకృతం చేస్తూ రూపొందించిన 4 కొత్త లేబర్ కోడ్లను శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. వేజెస్ కోడ్ 1, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2, 3 సోషల్ సెక్యూరిటీ కోడ్, 4 ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడ్. ఈ 4 సంస్కరణలు వ్యవస్థీకృత అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సమగ్రమైన రక్షణ కవచాన్ని అందించనున్నాయి. ఈ కొత్త నిబంధనలు ఉద్యోగ భద్రత, సకాలంలో వేతనాలు, సామాజిక భద్రత, మహిళల సాధికారత వంటి అంశాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కార్మిక చట్టాల్లో సమూల సంస్కరణలు. సంక్లిష్టంగా బహుళ నిబంధనలతో ఉన్న 29 వేర్వేరు చట్టాల స్థానంలో కేవలం 4 కోడ్లను తీసుకురావడం ద్వారా ప్రభుత్వం కార్మిక చట్టాల వ్యవస్థను సరళీకృతం చేసింది. దీనివల్ల ఉద్యోగులకు తమ హక్కులపై స్పష్టత లభించడంతో పాటు యాజమాన్యాలకు కూడా నిబంధనల పాటింపు సులభతరం అవుతుంది. ముఖ్యంగా ఇప్పటివరకు చట్టపరమైనటువంటి గుర్తింపు లేని గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లను అంటే ఏంటి ఓలా, ఊబరు, స్విగ్గీ వంటి యాప్ ఆధారిత సంస్థలు పనిచేసేవారు. యాప్ ఆధారితంగా చాలా మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు జెప్టో ఇవన్నీ ఉన్నాయి, అమెజాన్. తొలిసారిగా చట్ట పరిధిలోకి తీసుకురావడం ఈ సంస్కరణలో కీలకమైన మైలురాయి. సో కాబట్టి ఇక నుంచి ఏ యాప్ ఆధారిత సర్వీస్ సెక్టర్లో ఏదైనా యాప్ ఆధారిత పనులు మీరు చేసినా కానీ ఖచ్చితంగా మీకు అపాయింట్మెంట్ లెటర్ అనేది ఉండాలి. కంపల్సరీ అపాయింట్మెంట్ లెటర్ అనేది ఉండాలి. శాలరీ ఎంత, ఎన్ని నిబంధనలు ఉండాలి. అది కంపెనీలకి పెట్టినటువంటి నిబంధన. సో ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు ఏంటి? కొత్త లేబర్ కోడ్లు ఉద్యోగులకు అనేక ప్రత్యక్ష ప్రయోజనాలు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి. అపాయింట్మెంట్ లెటర్ తప్పనిసరి. ఇది ఇప్పటివరకు అపాయింట్మెంట్ లెటర్ ఉండవు. చాలా కంపెనీలు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వవు. గుడ్డు చాకరీ చేయించుకుంటే, వెట్టి చాకరీ అంటారు దాన్ని.